ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి సపదాంతికం. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ. భక్త ధ్రువ మహారాజు ఈ వృత్తాంతము చాలా పవిత్రమైనది. వింటే మంచి ఫలితాలు ఉన్నాయన్నమాట. ఇందులో మొట్టమొదట సృష్టిని ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు నలుగురు కుమారులు, నారదుడు, రుభువు, హంసుడు, అరుణి, యతి ఇలాంటి వీళ్ళందరినీ మానసికంగా సృష్టించాడనమాట. అయితే వీళ్ళెవరూ కూడా గృహస్థాశ్రమాన్ని తీసుకోవాలి. నైష్టిక బ్రహ్మచారులు అంటే దీన్ని ఊర్ధ్వరేతసహ అని అంటారు అనమాట. రేతసము అంటే వీర్యం. వీర్యం వీళ్ళు వదలరు, అంటే ఆ వీర్యాన్ని పైకి తీసుకొని వస్తారనమాట. ఆ వీర్యాన్ని శిరస్సు వరకు కానీ తీసుకురాగలిగితే వాళ్లకు అద్భుతమైనటువంటి కార్యాలు చేయొచ్చు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అదేవిధంగా యోగంలో స్థిరత్వం వస్తుంది, తపస్సులో పరిపూర్ణత వస్తుంది, అదేవిధంగా ఫైనల్గా ఆధ్యాత్మిక లోకానికి కూడా వెళ్ళొచ్చంట. అంత పవర్ అనమాట వీర్యాన్ని వదలకుండా. అలాగే వాళ్ళు దాన్ని నిలుపుకొని పైకి తీసుకురాగలిగితే వాళ్ళు అలా చేయగలిగారు. వాళ్ళు చాలా గొప్పగా త్రికాల జ్ఞానులు అయ్యారు, సర్వం తెలిసిన వాళ్ళు అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిందే మనము శాస్త్రాలుగా అనుసరిస్తూ ఉన్నాం అనమాట. అంటే అంత గొప్ప వాళ్ళు అయ్యారు. వీళ్ళు సృష్టికి సహకరించడం లేదనే ఉద్దేశంతో తర్వాత బ్రహ్మ అధర్మము అనేటువంటి పురుషుణ్ణి, మిథ్య అనేటువంటి స్త్రీని సృష్టించి వాళ్ళిద్దరూ కలడం వల్ల దంభము, మాయ అని ఇద్దరు పుట్టారనమాట వాళ్ళ పిల్లలు. నివృత్తి అనే అతనికి సంతానం లేని దానివల్ల వీళ్ళిద్దరిని, దంభము, మాయను దత్త తీసుకుంటాడు. అతను పెంచితే వాళ్ళిద్దరు కలయికతో, చూడు ఇక్కడ అన్న చెల్లెలే కలుస్తున్నారనమాట. వాళ్ళిద్దరి కలయికతో లోభము, నివృత్తి అనే వాళ్ళు పుట్టారు. మళ్ళీ ఈ లోభము, నివృత్తి కలయికతో క్రోధము, హింస పుట్టారనమాట. మళ్ళీ ఈ క్రోధము, హింస కలిసిన దానివల్ల కలి, దురుక్తి అనేవాళ్ళు పుడతారు. మరి ఈ కలి, దురుక్తి కలిసిన దానివల్ల మృత్యువు, భీతి అనేవాళ్ళు పుడతారు. మళ్ళీ మృత్యువు, భీతి ఇద్దరు కలిసిన దానివల్ల యాతన, నరకం అనేటివి పుడతారనమాట. ఇవన్నీ ఇక్కడ చూడండి అన్న చెల్లెలు కలిసి వచ్చినట్లే ఉంది కదా. అందువల్ల ఎవరైతే ఇప్పుడు చెప్పిన వాటి అన్నీ వింటారో ఇలా కలవడం అనేది ఎలా ఉంటుందంటే ప్రళయానికి కారణం అవుతుందన్నమాట. ఇక్కడ మైత్రేయుడు విదురునితో చెప్తున్నారనమాట. ఓ పాపరహితుడైనటువంటి విదురా, ప్రళయమునకు కారణములను సంగ్రహముగా నేను వివరించి తిని, ఈ వర్ణను 3 సార్లు వినినవాడు పుణ్యమును పొంది ఆత్మ యొక్క మాలిన్యం ప్రక్షాళన చేసుకొనును. చూడండి ఇలాంటి మనకు మనసు చెల్లించేటువంటి విషయాలు అనమాట. అందువల్ల ఇలాంటివి కానీ విన్నప్పుడు వీటిపైన అసహ్యం కలిగేసి మనకు ధర్మం పట్ల ఇష్టం కలిగేసి మనలో ఉండే ఆ మాలిన్యం ప్రక్షాళన అవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్దాము. పైన తెలిపిన వాళ్ళు ఎవరు కూడా గృహస్థాశ్రాన్ని స్వీకరించలేదు కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడు ఫస్ట్ స్వయంభూమనువును, శతరూప అనే వాళ్ళిద్దరిని సృష్టిస్తారనమాట. వాళ్ళిద్దరికీ ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే జన్మిస్తారు. ఎవరికి? స్వయంభూకు. ఆ ప్రియవ్రతుడికి వచ్చి భార్య బర్హిస్మతి, ఉత్తానపాదుడికి 2 భార్యలు, సురుచి, సునీత. ఈ ఉత్తానపాదుడికి సురుచి ద్వారా ఉత్తముడు, సునీత ద్వారా ధ్రువుడు పుడతారనమాట. ఈ ఉత్తానపాదుడికి సురుచి వచ్చి చిన్న భార్య, సునీత పెద్ద భార్య. అయితే ఈయనకు సురుచి పైన చాలా ఎక్కువ ఇష్టం కలిగి ఉంటుంది. సునీతను నిర్లక్ష్యం చేసి ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ సురుచి పట్ల ఎక్కువ ఇష్టం ఉండదో ఆమె చెప్పినట్టే వింటూ ఉంటాడు, సునీతను నిర్లక్ష్యం చేస్తాడనమాట. ఒకరోజు ఉత్తానపాదుడి ఒడిలో సురుచి కుమారుడు ఉత్తముడు కూర్చో ఉంటే ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని, నేను కూడా మీ ఒడిలో వచ్చి కూర్చుంటాను అనేసి అడుగుతాడు. ఆ పక్కనే ఉన్నటువంటి సురుచి ఈర్ష్య, గర్వంతో నీవు మీ తండ్రి ఒడిలో కూర్చోవడం దుర్లభం, ఎందుకంటే నీవు నా గర్భంలో పుట్టలేదు కాబట్టి నువ్వు నారాయణ గురించి తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని మెప్పించి మళ్ళీ నీవు నా గర్భంలో కానీ పుట్టినట్లయితే అప్పుడు నీకు ఈ అవకాశం వస్తుంది తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి అని అంటుంది అన్నమాట. చూడండి, సొంతం తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి కూడా ఎంత కండిషన్ పెడతా ఉందో. ఈయన చనిపోయి అంటే తపస్సు చేసి నారాయణ యొక్క అనుగ్రహం పొంది ఆయన ఆ శరీరం వదిలేసి మళ్ళీ ఈమె గర్భంలో పుడితే అంట అప్పుడు ఈమె అనుమతిస్తుందంట ఆయన కూర్చోవడానికి. ఎప్పుడైతే ఈ మాటలు వింటాడో, చిన్న బాలుడు 5 సంవత్సరాలే ఉండేది,
విపరీతమైన కోపం వస్తుంది, కసి. తోక తొక్కిన పాము ఎట్లయితే బుస పెడుతుందో అట్లా బుస పెడుతూ కోపంగా నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు, సునీత దగ్గరికి. ఆ బాలుడు అంత తీవ్రంగా ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి మనసు కదా కరిగిపోతుంది. గట్టిగా ఒళ్ళేకి తీసుకుని ఏమైనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆయన చెప్పలేకపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు బాబు. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి అంతఃపురవాసులు వాళ్ళంతా విన్నారు కదా, అప్పుడు డీటెయిల్గా ఆమెకు చెప్తారు ఎలా జరిగింది అనేసి. అప్పుడు ఆమె చాలా బాధపడుతూ చాలా దుఃఖం కలుగుతుంది ఆమెకి. చూడు, నేను తల్లిగా ఉండి కూడా పిల్లవాడు తన తండ్రి ఒళ్ళో కూర్చుండేటువంటి అవకాశం కూడా నేను కల్పించలేకపోతున్నాను అని ఆమెకి కూడా చాలా బాధ వేస్తుంది. అప్పుడు ఒక గొప్ప నిర్ణయానికి వచ్చేసి ఆమె చెప్తుంది, ఇతరులకు ఎప్పుడు కూడా లైఫ్లో నువ్వు అమంగళం చేయగాకు. అలా చేసినావంటే అది తిరిగి ఏదో రూపంలో మళ్ళా నీకు వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులకు నువ్వు అమంగళకరమైనటి చేయగాకు. ఇంకా చెప్తా ఉంది, నాయన మీ పినతల్లి చెప్పింది నిజమే. ఎందుకంటే నేను కనీసం భార్యగాను మీ తండ్రి పక్క ఉండలేకపోతున్నాను, కనీసం సేవకురాలుగా కూడా ఉండలేకపోతున్నాను ఆయన దగ్గర. అసలు నన్ను భార్యగా స్వీకరించిన దానికి ఆయన సిగ్గుపడిపోతున్నాడు. నీవు ఒక దురదృష్టవంతురాలి కడుపులో పుట్టావు నాయనా, కాబట్టి నీ కోరిక నెరవేరలేకపోతా ఉంది. నాయన, వినడానికి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ మీ పినతల్లి చెప్పింది నిజమే, యథార్థమే. కాబట్టి నీవు కూడా మీ తమ్ముడు ఉత్తముడి వలె నీవు కూడా సింహాసనం మీద కూర్చోవాలనుకుంటే కాలయాపన చేయకుండా వెంటనే మీ పినతల్లి చెప్పిన విధంగా నువ్వు శ్రీమన్నారాయణ గురించి గొప్ప తపస్సు ఆచరించి ఆయన యొక్క పాదాలను ఆశ్రయించి నీవు ఆయన అనుగ్రహాన్ని పొందు. దేవదేవుడు ఎంత గొప్పవాడు అంటే మీ ముత్తాత అంటే ప్రప్రతామహుడు అయినటువంటి బ్రహ్మదేవుడు గొప్ప తపస్సు చేస్తే భగవంతుని గురించి ఆయన యొక్క భక్తికి మెచ్చి విశ్వాన్నే సృష్టించేటువంటి యోగ్యతను ఆయన ప్రసాదించాడు. అదేవిధంగా మీ తాత అయినటువంటి స్వయంభువ మనువు దక్షిణలతో కూడుకున్నటువంటి యజ్ఞాలు చేశాడు. ఎంతో అనన్య భక్తితో అత్యంత భక్తి శ్రద్ధలతో దేవదేవుణ్ణి అర్చించి ఆయన తృప్తిపరిచాడు. ఫలితంగా భౌతికమైనటువంటి గొప్ప సౌఖ్యాన్ని పొందడమే కాకుండా అసాధ్యమైనటువంటి ముక్తిని కూడా పొందాడు. కాబట్టి నాయన కుమార, భక్తుల పట్ల అత్యంత దయామయుడు పరమ భక్తవత్సలుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నీవు ఆశ్రయించు. జన్మము మృత్యువు అనేటువంటి ఈ వలయములో నుంచి బయటపడాలనుకునే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప యోగులందరూ కూడా ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలనే ఆశ్రయిస్తారు. కాబట్టి నీ నిజమైనటువంటి ధర్మం, జీవుడి యొక్క ధర్మం భగవంతుని ఆశ్రయించడం. కాబట్టి నీ నిజమైన ధర్మాన్ని ఆచరిస్తూ పవిత్రమైన హృదయంతో దేవదేవుడైన భగవాన్ని నీ హృదయంలో నింపుకొని అనన్యమైనటువంటి భక్తితో ఆయన్ను నిరంతరము సేవ చేయి. పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపమైనటువంటి భగవానుడు తప్పకుండా నీ యొక్క బాధలన్నీ కూడా శమింప చేయగలడు. ఎందుకంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా లక్ష్మీమాతను ప్రసన్నం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటే, కానీ లక్ష్మీమాత మాత్రము ఎల్లప్పుడూ దేవదేవుని యొక్క పాదపద్మ సేవలోనే నెలకొని ఉంటుంది. ఇలా తల్లి చెప్పినటువంటి వాక్యాలన్నీ విన్నటువంటి ధ్రువుడు తల్లి ఇచ్చినటువంటి ఉపదేశాలను స్వీకరించి తన యొక్క కోరికను నెరవేర్చుకోవడానికై దృఢ నిశ్చయంతో దేవదేవుని యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేయడానికై తన తండ్రి యొక్క గృహాన్ని వీడి తపస్సుకు బయలుదేరతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నారద మహర్షి ఎంతో పుణ్యాత్ముడు, పరమ పవిత్రుడు. ఆయన దర్శన భాగ్యంతోనే అన్ని మంగళకరాలే జరుగుతాయన్నమాట. అంత గొప్పవాడైనటువంటి ఆయన ధ్రువుడికి సమీపించి అత్యంత పవిత్రమైనటువంటి తన చేయిని ఆయన తల మీద పెట్టి, ధ్రువుడి తల మీద పెట్టి నిమురుతూ, ఆహా, క్షత్రియులు ఎంత అద్భుతమైన వాళ్ళు, తన గౌరవాన్ని కొంచెం తగ్గినా కూడా వాళ్ళు సహించలేరు. ఇంత చిన్న పిల్లవాడు అయినా కూడా
తన సవత తల్లి చెప్పేటువంటి ఆ పరుష వాక్యాలు సహించలేక ఇంత తపస్సు చేయడానికి బయలుదేరాడు చూడండి అనేసి తనలో అనుకుంటూ ధ్రువుడితో చెప్తున్నాడు. బాలక, చిన్నపిల్లలు ఎక్కువ ఆటలంటే ఇష్టపడతా ఉంటారు కదా, ఆ చిన్న మాట కోసం ఎందుకు ఇంతగా ప్రభావితం అయిపోతున్నావు? ఒకవేళ నీకు కొంచెం అవమానం జరిగినప్పటికీ కూడా దాని గురించి ఎక్కువగా నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు వాళ్ళ యొక్క పూర్వజన్మ ఫలితాల వల్ల అలాంటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది మామూలే. ఈ సుఖ దుఃఖాలు అనేటి రావడం అనేది మామూలే. దాని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడి యొక్క ఈశ్వరుడు మనకిచ్చేటివన్నీ కూడా అద్భుతమైనటియే. బుద్ధిమంతుడైనటువంటి వాడు మనకు లభించినటి అది అనుకూలం కావచ్చు లేదా ప్రతికూలం కావచ్చు, ఏదైనా కానీ తీసుకోవాలి, దాంతో తృప్తి పడాలి. కానీ మీ తల్లి చెప్పిందనేసి నువ్వు వచ్చి తప చేయడానికి వచ్చావు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడం అనేది అంత సులభం కాదు. తపస్సు చేయడం అనేది చాలా కష్టమైంది. నా మాటిని, ఇంటికి వెళ్ళు. నీవు ఎలాగో పెద్ద భార్య కుమారుడు కాబట్టి నీవు పెద్దవాడైన తర్వాత నీవే రాజుగా ఉండడానికి అర్హుడవు. కాబట్టి రాజ్యం నీకు వచ్చేస్తుంది. కాబట్టి నువ్వేమీ దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. దైవవశాస్తో ఏదైతే లభిస్తుందో దాంతోనే తృప్తి చెందేవాడు సుఖము దుఃఖము అనేటువంటి ఈ తమస్సులో నుంచి సులభంగా బయటపడగలడు అని చెప్తారన్నమాట. మనకంటే అధికంగా సంపన్నం కలిగినటువంటి వ్యక్తి ఎదురైనప్పుడు అతన్ని చూసి మనం ఆనందపడాలి. మనకంటే సంపన్నంలో తక్కువగా ఉండే అతను ఎదురుపడినప్పుడు అతనిపై మనం కృప చూపించాలి. మనతో సమానమైనటువంటి సంపన్నం కలిగిన వాడు ఎదురుపడితే అతనితో మిత్రత్వం చేసుకోవాలి. ఇలా ప్రవర్తించే అతను త్రివిధ తాపాల్లో నుంచి బయటపడతాడు అని ఎప్పుడైతే నారద మహర్షి చెప్తారో అప్పుడు ధ్రువుడు చెప్తారు నారద మునితో, ఓ మునివర్య, సుఖ దుఃఖాల్లో నుంచి బయటపడడానికి మీరిచ్చినటువంటి ఉపదేశము చాలా అద్భుతంగా ఉన్నది. కానీ నా అజ్ఞానం వలన నా హృదయానికి ఆ ఉపదేశం తగలడం లేదు. హే ప్రభు, మీరిచ్చేటువంటి ఇంత గొప్ప విలువైన ఉపదేశాలు కూడా స్వీకరించలేనటువంటి సిగ్గుమాలిన వాడిని అయ్యాను నేను అని అంత తను తక్కువగా చెప్పుకుంటూ, నేను క్షత్రియ వంశంలో పుట్టాను కదా, నాకు ఒక పౌరుషం అనేది ఉండింది. మా పిన్నతల్లి చెప్పిన మాటలు నా హృదయాన్ని బద్దలు చేసేసాయి. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, ఓ నారద మహర్షి, ఈ ముల్లోకాల్లో ఇంతవరకు ఎవ్వరూ కూడా సాధించలేనటువంటి గొప్ప పరమోత్కృష్టమైనటువంటి ఆ స్థానాన్ని పొందాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. నా జీవిత లక్ష్యం కూడా అదే. కాబట్టి మీరు నా మీద దయతో ఆ స్థానాన్ని చేరుకోవడానికి నేను ఏమి చేయాలో దయ ఉంచి నా మీద దయ ఉంచి మీరు నాకు ఉపదేశించండి. నేను ఏమి చేస్తే ఆ స్థానాన్ని పొందగలను అనేసి నారద మహర్షిని ఎంతో వినయంగా వేడుకుంటాడు ధ్రువుడు. హే ప్రభు, సూర్య భగవానుడు సమస్త లోకానికి వెలుగునివ్వడానికి ఎలా అయితే పరిభ్రమిస్తూ ఉంటాడో ఆ విధంగా మీరు సమస్త లోకంలో ఉండే అందరికీ ఉన్నతి కోసం వీణను చేతబూని భగవంతుని కీర్తిస్తూ అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు. అంత గొప్పవాళ్ళు మీరు అనేసి ఎప్పుడైతే ఆయన్ను ప్రార్థిస్తాడో అప్పుడు అంత చిన్న పిల్లవాడు తన లక్ష్యం పట్ల అంత స్థిర భక్తి శ్రద్ధలు కలిగి ఉండడాన్ని గమనించి అత్యంత దయగలిగిన వాడై ధ్రువుడితో ఇలా పలుకుతాడనమాట. వాసుదేవుని యొక్క భక్తి యోగమును అనుసరించమనేసి నీ తల్లి నీకు ఉపదేశించింది కదా, అది చాలా మంచి యుక్తమైనది కనుక నీవు అదే యోగంలో నియుక్తుడు కా. ఎవరైతే ధర్మార్థ కామము అంత్యమైన మోక్షం కావాలని అనుకుంటారో దేవదేవుని యొక్క పాదాలు ఆశ్రయించాలి. ఎందుకంటే ఆ దేవదేవుని యొక్క పాదపద్మ సేవే అవన్నీ కూడా ఇవ్వగలదు. కాబట్టి ఓ బాలక, నీవు యమునా తీరమున గల మధువనానికి పో. ఎందుకంటే పరమ పవిత్రమైందనమాట ఆ ప్రదేశం. పరమ మంగళకరము, పవిత్రము, పరమ స్వచ్ఛమైనటువంటి ఆ యమునా నదిలో స్నానం రోజుకు 3 సార్లు ఆచరించి అష్టాంగ యోగ పద్ధతిలో ఆసనంపై నిశ్చలంగా కూర్చోవలెను. 3 రకాలైనటువంటి ప్రాణాయామాలు పద్ధతులు, ప్రాణవాయువును, మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించేసి
సమస్త భౌతిక కల్మషాల నుంచి విడివడి గొప్ప ఓర్పుతో భగవానుని పైన ధ్యానాన్ని ఆరంభించు. ఇక్కడ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని నారద మహర్షి ఎంతో చక్కగా వివరించారు. దాని గురించి మనం డీటెయిల్ గా కొంచెం తెలుసుకున్నాము. భగవంతుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన యొక్క కరుణ ఎలా ఉంటుంది అనేటి డీటెయిల్ గా ఆయన ముందు భగవంతుని వర్ణాన్ని చెప్పేసి తర్వాత మూల మంత్రాన్ని ఉపదేశించి తపస్సుకు కావలసిన జ్ఞానాన్నంతా బోధించి ఆయన బయలుదేరుతాడు. ఆ దివ్యమంగళ స్వరూప వర్ణన ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుని యొక్క వర్ణన చెప్పి ఉన్నారు శ్రీ నారద మహర్షుల వారు. శ్రీమద్ భాగవతము 4వ స్కందం 8వ అధ్యాయం 45వ శ్లోకం నుంచి మనకు 52వ శ్లోకం వరకు భగవంతుని యొక్క వర్ణన అంతా ఉంది. ఇందులో చూద్దాం ఎలా ఉంది, ఏం చెప్పున్నారు అనేది. 45వ శ్లోకం. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నవదనే క్షణం సునాసం శుభ్రువం చారు కపోలం సురసుందరం. భగవంతుని యొక్క రూపము ఎంతో ప్రసన్నంగా ఉంటుంది. ఆయన యొక్క నాసిక కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లు చక్కగా చాలా అందంగా ఉంటాయి. ఆయన తను ఆశ్రయించినటువంటి భక్తులు ఎప్పుడెప్పుడు వస్తారా వరాలిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అంత దయామయుడు. ఆయన యొక్క ముఖము దేవతలందరికంటే కూడా ఎంతో సుందరమైంది అన్నమాట. మనం బ్రహ్మ సంహితలో కందర్పకోటి కమనీయ విశేష శోభం అంటే కందర్పుడు అంటే మన్మధుడు. కందర్ప కోటి మన్మధులు కూడా ఆయన యొక్క అందానికి సాటి రారు అని అంత అందంగా ఉంటాడు అనమాట ఆయన. తర్వాత తరుణం రమణీయాంగం అరుణోష్టేక్షణాధరం ప్రణతాశ్రయణం నృణం శరణ్యం కరుణార్ణవం. భగవాను యొక్క అంగాలన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దినట్లు నవ యవ్వనంగా ఉంటాయి. అంత అందంగా ఉంటాయి. ఆయన యొక్క అధరాలు అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడి కిరణాలు ఎంత ఎర్రగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఆ దేవదేవుని శరణుగోడి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు భగవంతుడు. నిత్యము భగవంతుని దర్శనం చేసుకోగలిగినటువంటి భాగ్యవంతులు పూర్ణ సంతుష్టిని పొందుతారు. కరుణా సముద్రునుడైనటువంటి ఆ భగవానుడు సరదా శరణ్యుడై ఉన్నాడు. శ్రీవత్సాంఖం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్ర గదా పద్మైః అభివ్యక్త చతుర్భుజం. పురుష అనేటువంటి పదం కేవలము విష్ణు భగవాని అవతారాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆయన నీలమేఘ ఛాయతో శంకుచక్ర గదా పద్మాలు కలిగినటువంటి చతుర్భుజం కలిగి మెడలో వనమాల ధరించి శ్రీవత్సాంఖం కలిగి ఉండేటువంటి ఆయన ఎంతో దివ్యమంగళ స్వరూపంతో అందంగా ఉంటారు. కిరీటినం కుండలినం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీత కౌసేయవాససం. దేవదేవుడు వాసుదేవుడు దేహమంతయు చక్కగా అలంకరించబడి ఉంటుంది. ఆయన మణిఖచ్చితమగు కిరీటాన్ని, రత్నఖచ్చితమగు ఆహారాలను, కంకణాలను, మెడలో కౌస్తుభమణి ధరించి పీతాంబరాలు ధరించి చూడడానికి ఎంతో చక్కగా ఉంటారు. కాంచీ కలాప పర్యస్తం లసత్ కాంచన నూపురం దర్శనీయతమం శాంతం మనోనయన వర్ధనం. భగవంతుని యొక్క నడుము చుట్టూ చిన్న చిన్న గంటలతో తయారైనటువంటి అందమైన ఆభరణాలతో అలంకరించబడి ఉన్నారు. ఆయన యొక్క పాదాలకు బంగారుతో చేసినటువంటి కాలి అందులు అలంకరించబడి ఉన్నాయి. ఆ రూపం అంతా చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నారంటే కళ్ళకు నయనానందకరం. కళ్ళు మలుచుకోలేం, పక్కకు తిప్పాలని ఇష్టం ఉండదు. అంత అందంగా మనోహరంగా ఉన్నారనమాట ఆ భగవంతుడు. పభ్యాం నఖమణిశ్రేణ్య విలసభ్యాం సమర్చ్యతాం హృత్పద్మకర్ణికాదిష్ట్యం ఆక్రమ్యాత్మన్యవస్థితం. ఆయన యొక్క కాలి యొక్క గోళ్ళు మణుల వలె మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరిసే కాంతులనే పరమయోగులు తన హృదయాలలో నింపుకొని ధ్యానం చేస్తూ ఉంటారట. స్వయమానమభిధ్యాయేత్ సానురాగావలోకనం నియతేనైక భూతేన మనసా వరదర్శభం. ఆ భగవంతుని యొక్క చిరునవ్వు ఎంత అందంగా ఉంటుందంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆకర్షించేస్తుంది. అంత అందంగా ఉండేటువంటి ఆ చిరునవ్వుతో ఉండేటువంటి భగవంతుణ్ణి భక్తులందరూ ఎప్పుడు ఆ చిరునవ్వుని కోరుకుంటూ ఉంటారు. సమస్త వరదాయకుడైనటువంటి చిరునవ్వుతో కూడుకున్నటువంటి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానపరుడు ధ్యానించాలి అని ఇక్కడ తెలుపుతున్నారు.
ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నివృత్త్యా పరయా తూర్ణం సంపన్నం న నివర్ధతే. మంగళకరముకు భగవద్ రూపనందే సదా మనసును సంలగ్నం చేసి ఈ రీతిని ధ్యానించువాడు శీఘ్రమే సమస్త భౌతిక కల్మషముల నుండి బయటపడను. భగవంతుని యొక్క ధ్యానం నుండి అతడు ఎన్నడూనూ వైదొలగడు. హరే కృష్ణ. ఇంత దివ్యమంగళమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనము డీటెయిల్గా విన్నాము. ఇలా మనం ఎప్పుడైతే రోజు భగవంతుని యొక్క జపం చేసేటప్పుడు కానీ, ధ్యానించేటప్పుడు కానీ, భగవంతుని స్మరణ చేసుకునేటప్పుడు కానీ ఈ పైన తెలిపినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపం వర్ణనంతా కూడా మనం ఒకసారి మననం చేసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. భగవంతుని కృప అపారంగా మనపై ఉంటుంది. ఈ విధంగా మనం ధ్యానించుకునేటువంటి అవకాశం కలిగించమని గురుదేవుని భగవంతుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏం చెప్తున్నారు ఇప్పుడు విన్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాదశాక్షరి మంత్రం అంటారు. 12 అక్షరాలతో ఉండేటువంటి మంత్రము. చాలా పవిత్రమైనది. ఓ రాజకుమార, ఈ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో ఉంచుకొని మంత్రాన్ని 7 రాత్రులు ఎవరైతే ఏకాగ్రతతో జపిస్తారో వాళ్ళు ఆకాశంలో విహరించేటువంటి సిద్ధ పురుషులు కూడా కాంచగలరు అని చెప్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదైనా మనం మొదలుపెట్టే ముందర ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రారంభించడం చాలా ఉత్తమం. అలా చేస్తూ ఉంటాం మన సాంప్రదాయాల్లో. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ద్వాదశాక్షర మంత్రము సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించింది. కాబట్టి ఒక ప్రామాణికమైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో భగవంతుడికి దేశ కాల సంబంధిత సౌకర్యాలను బట్టి ఫలాలు, పుష్పాలు, ఇంకా ఇతర ఆహార పదార్థాలు మనం భగవంతుడికి అర్పించాలి. నిర్మలమగు జలాన్ని, పూమాలలను, ఫలాలను, పుష్పాలను, ఇంకా వనాల్లో దొరికేటువంటి కందమూలాలను, చిగుర్లు, చెట్టు బెరడు సంబంధించినటివి, తులసి దళాలు మొదలైనటువన్నీ కూడా భగవంతుడికి ఎంతో ప్రీతిగా సమర్పించాలి. భగవంతుని యొక్క రూపాన్ని మట్టితో కానీ, గుజ్జుతో కానీ, ఇది కర్రతో కానీ, లోహంతో కానీ చేసినటువంటి దివ్యమంగళ విగ్రహాలను మనము పూజించవచ్చు. ఆత్మ సంయమనము, స్థిర బుద్ధి కలిగి ఉండి శాంతంగా ఉండి మితాహారం పూజించాలి. తృప్తి కలిగి ఉండాలన్నమాట. ఇట్లా ఎప్పుడైతే ఉంటామో భగవంతుని యొక్క అనుగ్రహం మనకు బాగా కలుగుతుంది. ఇలా భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని రోజుకు 3 సార్లు త్రిసంధ్యల్లో జపం చేస్తూ భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపము, ఆయన యొక్క లీలలను స్మరణ చేసుకుంటూ ధ్యానం చేయవలెను. అయితే ఇలా మనం ధ్యానించేటప్పుడు మనకు సీనియర్ భక్తులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉండాలి, మన సొంతంగా కాకుండా. అలా అవుతూ భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో ఉంచుకొని మంత్రోచ్చారణ చేస్తూ ధ్యానం చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ నారద మహర్షి. ఇలా శ్రద్ధతో మనసు వాక్కుల ద్వారా నిర్దేశిత భక్తియుక్త కర్మల యందు స్థిరుడై ఉన్నప్పుడు అతను కోరుకున్నటువంటి కోరికలు, అవి ధర్మము గాని, అర్థము గాని, కామము గాని, చివరకు మోక్షము గాని ఏదైనా సరే కోరుకున్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడి ద్వారా అవి పొందగలడు అని చెప్తున్నారు నారద మహర్షి. ఎవరైతే ముక్తిని పొందాలని అనుకుంటున్నారో వాళ్ళు 24 గంటలు దివ్య భావంతో ప్రేమపూర్వకమగు సేవ, ఎంతో ఇష్టంగా, అంటే భౌతికమైనటువంటి ఎటువంటి కోరిక లేకుండా కేవలం ముక్తిని కోరుకుంటూ భగవంతుడి పట్ల అపారమైనటువంటి ప్రేమను హృదయం నిండా నింపుకోవాలి అని చెప్పి నారద మహర్షి తన ఉపదేశాన్ని ధ్రువుడికి చెప్పగానే అప్పుడు ఆ ధ్రువుడు గురువు నారద మహర్షికి ప్రదక్షిణ చేసి ఆయనకు వందనాలు అర్పించి తర్వాత కృష్ణ భగవాన్ యొక్క పాదాలపైన తన మనసును లగ్నం చేసి అక్కడ నుండి మధువనానికి ప్రయాణం అవుతాడు. ఇక్కడ రాజ్యంలో ఉత్తానపాదుడు తన పెద్ద భార్య కొడుకైనటువంటి ధ్రువుడు తపస్సుకు వెళ్ళాడు. అంత చిన్న పిల్లవాడు వెళ్ళాడు, ఏమైండాడో ఎట్లుండాడో అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు. చిన్న భార్య పట్ల ఉండేటువంటి ఎక్కువ ఇష్టంతో పిల్లవాడిని తీసి తన ఒళ్ళో పెట్టుకునేటువంటి ధైర్యం సరిపోలేదు అతనికి. కానీ అట్లని కొడుకు మీద ఇష్టం లేదని కాదు, ఆ పరిస్థితి అలా ఉంది అనమాట. తండ్రి కదా, కొడుకు మీద ఇష్టం బాధ ఉంటుంది ఖచ్చితంగా. అలా అతను మదన పడుతూ ఉంటాడు. ఈ లోపల నారద మహర్షికి అనిపిస్తుంది ఒకసారి ఉత్తానపాదుని కలిసి వస్తే బాగుంటుందని. వెంటనే ఆయన ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్తాడు.
ఎప్పుడైతే నారద మహర్షిని చూస్తాడో వెంటనే లేచి ఆ నారద మహర్షికి ఒక ఉచిత ఆసనాన్ని సమర్పించి ఆయన పాదాలు కడిగి ఆయనకు దండ ప్రమాణాలు చేసిన తర్వాత ఆ నారద మహర్షి అడుగుతాడు తానపాదుడిని, ఏమి రాజా, నీ ముఖం కొంచెం వాడిపోయినట్లుందే, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లున్నావు, ఏంటి కారణం? ఏదైనా ధర్మార్థ కామ మోక్షాల పట్ల నీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా అని అడుగుతానే వెంటనే ఉత్తానపాదుడు సమాధానం చెప్తూ, ఓ బ్రాహ్మణోత్తమ, నేను భార్యావశుడినై ఎంతో పతనం చెందినాను. కేవలం 5 సంవత్సరాల పిల్లవాడు నా దగ్గరకు వచ్చి కూర్చుంటానంటే అతన్ని దగ్గర తీసుకోలేటువంటి కరుణాహీనుణ్ణైపోయాను. ఆ చిన్న బాలుడైన చాలా మహాత్ముడు, గొప్ప భక్తుడు, అతని తల్లిని బెడలగొట్టాను కదా. ఆ పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఆ నా పుత్రుడి గురించే నేను ఆలోచిస్తున్నాను. అతడికి రక్షణ లేకుండా పోయింది. ఎక్కడున్నాడో, ఆకలికి ఏమి తింటున్నాడో, వనంలో ఎక్కడ తిరుగుతా ఉన్నాడో, అతని పైన తోడేళ్ళు ఏమైనా దాడి చేశాయో, ఎలా ఉందో. నేను ఎంత భార్యకు వసుడైనానంటే ఆ చిన్న పిల్లవాడు ప్రేమతో నా దగ్గరికి వస్తే అతన్ని ఒడిలో తీసుకోవలేకపోయాను. కనీసం ఆదరించి ప్రేమగా వెన్నుదట్టలేకపోయాను. నేను ఎంత కఠినాత్ముడో కదా అని దుఃఖపడుతూ ఉంటే అప్పుడు నారద మహర్షి అంటారు, ఓ రాజా, నీ కుమారుడు గురించి నువ్వు విచారించాల్సిన అవసరం లేదు. దేవదేవుడిచే చక్కగా రక్షించబడుతూ ఉన్నాడు. అతని యొక్క ప్రభావం నువ్వు తెలుసుకోలేకపోయినా కూడా అతని యశస్సు అనేది జగమంతా ఇదివరకు వ్యాపించి ఉంది. అతడు చాలా గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. లోక పాలకులు, మునులకు కూడా అసాధ్యమైనటువంటి కర్మలు చేయగలడు. శీఘ్రమే అతడు తన కార్యాలను పూర్తి చేసుకొని గృహానికి తిరిగి వస్తాడు. నీ యశస్సు కూడా జగత్తంతా వ్యాపించేటట్లు చేస్తాడు. అంత గొప్పవాడు అని ఎప్పుడైతే నారద మహర్షి తన కుమారుడు గురించి చెప్పాడో అప్పుడు ఈయనకు ధ్రువుడి పైన ఇంకా ఎక్కువ ఇష్టం కలిగేసి ఇక రాజ్యానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా స్టాప్ చేసేసి ఎప్పుడు ధ్రువుడి గురించే చింతించుతూ ఉండడం అనేది స్టార్ట్ చేశాడనమాట అతను. ఓకే, ఇక్కడ ధ్రువుడు ఏం చేస్తున్నాడంటే యమునా నది దగ్గరికి వచ్చేసాడు. నారద మహర్షి ఏ విధంగా చేయాలని ఉపదేశించాడో అదే విధంగా దేవదేవుని యొక్క అర్చనను మొదలుపెట్టాడు. ఆయన యొక్క తపస్సాధన ఎట్లా ఉంది అంటే మొట్టమొదటి మాసంలో ధ్రువుడు దేహ పోషణ కోసము 3 రోజులకు ఒకసారి పండ్లు, చిన్న చిన్న కాయలు భుజించేవాడు. ఇక 2వ మాసంలో కేవలం 6 రోజులకు ఒకసారి ఎండుటాకులు, చిన్న చిన్న గడ్డి లాంటివి భుజించి అర్చన చేసేవాడు. ఇక 3వ మాసంలో చూడండి, కేవలము 9 రోజులకు ఒకసారి జలం తాగి పూర్తిగా సమాధి మగ్నుడై భగవంతుణ్ణి అర్చించేవాడు. తర్వాత 4వ మాసంలో కేవలము 12 రోజులకు ఒకసారి వాయువును మాత్రమే భుజించి, అంటే శ్వాస తీసుకునేవాడు 12 రోజులకు ఒకసారి. ఆ విధంగా తన యొక్క స్థానంలో స్థిరంగా ఉన్నాడు అనమాట, ఎటువంటి చంచలం లేకుండా. ఇక 5వ మాసంలో రాకుమారుడు ధ్రువుడు శ్వాసక్రియను కూడా సంపూర్ణంగా స్తంభింపజేసి చలనం లేకుండా ఒంటికాలపై స్థిరంగా నిలబడి మనసును పూర్తిగా పరబ్రహ్మపై లగ్నం చేసేసాడు అనమాట. ఎంత స్థిరంగా ఉన్నాడు అంటే తన యొక్క ఇంద్రియాలను, ఇంద్రియార్థాలను నిగ్రహించేసి దేవదేవుని యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనసును కేంద్రీకరించేశాడు. మహత్తత్వానికి ఆధారమైన వాడు, సమస్త జీవులకు ప్రభువు అయినటువంటి ఆ దేవదేవుణ్ణి ధ్రువుడు వశపరుచుకునేశాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడు ధ్రువుడికి వశమయ్యాడో ముల్లోకాలన్నీ కూడా కంపించడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఈ ధ్రువుడు ఒంటికాల మీద ఇంత తీవ్రమైన తపస్సు చేశాడో, సహజంగా ఒక ఏనుగు ఒక పడవ మీద కాలు పెట్టేసి వేసి నొక్కినప్పుడు అది ఎట్లయితే పూర్తిగా కంపించి ఒక సైడ్ కుంగిపోతుందో ఆ విధంగా భూమి మొత్తం కూడా సగభాగము ధ్రువుడు యొక్క కాలు బొటన వేలు ఒత్తిడికి కుంగిపోయిందట. ధ్రువుడు విశ్వాత్ముడైనటువంటి విష్ణు భగవానుపై పరిపూర్ణమైన ధ్యానంతో ఉండి తన శరీరంలో ఉండే రంధ్రాలన్నింటినీ కూడా స్తంభింపజేశాడు. ఎప్పుడైతే ఈ శరీర రంధ్రాలన్నీ స్తంభించిపోయాయో
సృష్టిలో ఉండే అన్ని జీవరాశులకు శ్వాస స్తంభించిపోయింది. ఇక లోక పాలకులు ఉంటారు కదా, అందరూ ఇంక వాళ్ళకు ఊపిరాడక వెంటనే పరుగున దేవదేవుడిని ఆశ్రయించినారు. అందరూ వేడుకుంటున్నారు భగవంతుని, దేవా సమస్త చరాచర జీవరాశులందరికీ కూడా ఆశ్రయం ఇచ్చిన వాడివి నువ్వే దేవా, మా శ్వాస అంతా కూడా స్తంభించినట్లుగా అయిపోతా ఉంది. ఇలాంటి ఈ పరిణామం అనేది ఇంతకుముందు ఎప్పుడు మాకు ఇలా జరగలేదు. శరణాగత జీవులకు నీవే చరమ ఆశ్రయుడు గనుక నీ ఆశ్రయం కోరి వచ్చాము. భగవాన్ మాకు వచ్చినటువంటి ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించు అని వేడుకుంటారనమాట. అప్పుడు దేవుడు దేవతలతో చెప్తారు, ఓ ప్రియమైన దేవతలారా, మీరు కలత చెందవద్దు. ఇది ఉత్తానపాదుడు కుమారుడు తపస్సు ప్రభావం. ఇది ఆయన యొక్క కఠోరమైనటువంటి తపస్సు వల్ల ఇలా జరిగింది. ఇప్పుడు నేను ఆ బాలుని యొక్క తపస్సును ఆపుతాను, మీరు వెళ్ళండి నిశ్చింతగా అనేసి వాళ్ళకు చెప్పేసి భగవంతుడు ధ్రువుడి వైపు బయలుదేరతాడు. హరే కృష్ణ. ఇక్కడ ధ్రువుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో ఉంచుకొని దానిపైనే మనసుకు సంపూర్ణంగా లగ్నం చేసి తపస్సులో ఉన్నాడు కదా. ఎప్పుడైతే విష్ణు భగవానుడు ధ్రువుడి దగ్గరకు వచ్చాడో హృదయంలో ఉండేటువంటి ఆ దివ్యమంగళ స్వరూపము ఉన్నట్టుండి అదృశ్యమైపోయింది. వెంటనే ధ్రువుడికి ఇదేంది, ఉన్నట్లుండి భగవంతుడి రూపం అదృశ్యమైపోయింది అనేసి కళ్ళు తెరిస్తాడు. కళ్ళు తెరిచేటప్పటికి సాక్షాత్తుగా విష్ణు భగవానుడు ఏ రూపమైతే తన హృదయంలో పెట్టుకుని ధ్యానిస్తూ ఉన్నాడో ఆ భగవంతుడు సాక్షాత్తుగా కళ్ళ ఎదురు కనపడి దర్శనమిచ్చాడు. విష్ణు భగవానుడికి జై, శ్రీ మహావిష్ణువుకి జై. ఎప్పుడైతే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూశాడో ఇక పార్వశ్యములో ఏం చేయాలో తెలియలేదు. మనసులోని సాష్టాంగ దండ ప్రమాణం చేస్తా ఉన్నట్లు, ఆయన యొక్క పాదాలు మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుంటా ఉన్నట్లు, అతన్ని భగవంతుని ఆలింగనం చేసుకుంటా ఉన్నట్లు కళ్ళతోని భగవంతుడిని చూస్తూ తాగేస్తున్నాడు అనమాట. భగవంతుడిని అంత ఇష్టంగా చూస్తున్నాడు. కళ్ళ వెంట నీళ్లు గారిపోతున్నాయి, శరీరం అంతా పులకరిస్తా ఉంది. భగవంతుడిని చూసి ఏమి చేయాలనో ఏమి మాట్లాడాలో ఏమి తెలియట్లేదు. అలాగే చూస్తూనే ఉన్నాడు అనమాట భగవంతుడిని పారవస్యంతో. ధ్రువుడికి అనిపిస్తూ ఉంది భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, ఏదన్నా పొగిడితే బాగుండు, ఏదన్నా చెప్తే బాగుండు భగవంతుడి గురించి, మీరు ఇంత గొప్పవాళ్ళని. కానీ ఏ మాట రావట్లేదు, నోట్లోంచి మాట రావట్లేదు. అలాగే చూస్తూ ఉండిపోతున్నాడు అనమాట. ధ్రువుడి యొక్క పరిస్థితి గమనించిన భగవంతుడు చిరునవ్వుతో తన యొక్క శంకును తీసుకొచ్చి ఆయన యొక్క తలకు ఆనిస్తాడనమాట. ఎప్పుడైతే శంకు ధ్రువుడి యొక్క తలకు అలా ఆనించాడో వెంటనే అతనికి కావాల్సిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంతా వచ్చేసింది అనమాట. జై శ్రీ శ్రీమన్నారాయణ. అంతటా ధ్రువుడు పరిపూర్ణమైనటువంటి వేదాల్లో ఉండే సారం అంతా కూడా అతనికి వచ్చేసింది. భగవంతుని ఏ విధంగా పొగడాలో, ఏ విధంగా అర్చించాలో అన్ని విషయాలు కంప్లీట్ గా అర్థమైపోయినాయి అనమాట అతనికి. అప్పుడు ఇక స్టార్ట్ చేశారనమాట ఈ భగవంతుని కీర్తించడం. హరే కృష్ణ. విష్ణు భగవాను అనేక విధాలుగా ధ్రువుడు కీర్తించిన తర్వాత విష్ణు భగవానుడు, వత్స నీవు కోరుకున్న కోరిక అత్యాశ అయినప్పటికీ, ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరికీ దొరకనటువంటి గొప్ప పదవి కావాలని చెప్పి వచ్చాడు కదా, కాబట్టి అంత కోరుకోవడం కొంచెం అత్యాశ అయినప్పటికీ నేను నీకు ఇస్తున్నాను. నీవు రాజ్యానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు మీ తమ్ముడు ఒక గంధర్వుడి చేతిలో చనిపోతాడు. ఆ కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళి మీ పినతల్లి కూడా అగ్నికి ఆహుతవుతుంది. నీవు 36,000 సంవత్సరాలు ఈ భూమండలాన్నంతా పరిపాలించి అన్ని రకాల సుఖాలు అనుభవించిన తర్వాత, ఓ ప్రియమైన ధ్రువ, కల్ప అంతంలో ప్రళయం పిమ్మట కూడా నిలిచి ఉండేది అగు తేజోమయ ధ్రువలోకాన్ని నీకు ఇస్తున్నాను. సమస్త సౌర మండలాలు, గ్రహాలు, నక్షత్రాలు ఆ లోకానికి ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. ఇది వరకు ఎవరు పాలించినటువంటి ఆ లోకము, ఇతర లోకాలన్నీ విలయం చెందినప్పటికీ కూడా ఈ లోకం మాత్రము ధ్రువలోకం ఎప్పుడు అలాగే నిలిచి ఉంటుంది. అటువంటి ఆ ధ్రువలోకాన్ని ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు వంటి మునులు ఆవాసం ఉండేటువంటి నక్షత్రాలన్నీ కూడా ఆ ధ్రువలోకానికి కుడివైపుకు తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయంట. ప్రియమైన ధ్రువ, ప్రస్తుత భౌతిక జీవనం ముగిసిన పిమ్మట నీవు సర్వలోకవాసులచే సదా నమస్కరించబడు నా లోకానికి వస్తావు. సమస్త ఋషి మండలాలకు పైన స్థిరంగా ఉండేటువంటి ఆ స్థానము చేరేసి మళ్ళీ నువ్వు ఈ భౌతిక జగత్తుకు తిరిగి రావు అని చెప్పేసి ధ్రువుడిచే అర్చించబడేసి ఆ గౌరవాలన్నీ తీసుకున్న తర్వాత భగవంతుడు తన గరుడారూఢుడై వైకుంఠానికి బయలుదేరతాడనమాట. అయితే ఇంత గొప్ప వరం పొందిన తర్వాత కూడా ధ్రువుడు తృప్తి చెందకుండా ఇంటికి బయలుదేరాడట. తృప్తి చెందకుండా ఇంటికి వెళ్ళి బయలుదేరాడు అనేసి
పరీక్షిత్ మహారాజు అడుగుతాడు అనమాట. అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారంటే అది నెక్స్ట్ పార్ట్లో మనం చూస్తాం. అరే ఏం చెప్పారు, ఎందుకు ఆయన తృప్తి పడకుండా పోయాడు అనేది నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ని తప్పనిసరిగా చదవండి. ఎన్నో మనకు తెలియని విషయాలు కూడా అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ప్రతి ఒక్క విషయం సంపూర్ణంగా డీటెయిల్గా చెప్పబడి ఉంది అక్కడ. మీకు దగ్గరలో ఉండేటువంటి ఇస్కాన్ మందిరాన్ని తప్పకుండా దర్శించండి. భగవంతుని కృపకు పాత్రులు కండి. శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ని తప్పనిసరిగా చదవండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.